అన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. మీరు విన్నంత వరకు, చూసినంత వరకు ఎలా ఉన్నాయి ఏపీ పాలిటిక్స్? మాది ఏపీనే. మాది కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే ఉంటుంది. కృష్ణా డిస్ట్రిక్ట్ మాది. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అన్నీ బాగా జరుగుతున్నాయి. బట్ వీళ్ళు అనుకునే పథకాలు అంత స్పీడ్గా రావట్లేదు అనుకున్నారు. బట్ మొన్నటి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. తల్లికి వందనం వాళ్ళు చెప్పినట్టుగానే ఇద్దరికి ఇచ్చారు. ఎంతమంది కిడ్స్ ఉంటే అంతమందికి ఇచ్చారు. సో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళు అనుకునే పథకాలు స్టార్ట్ అయినాయి, రోడ్స్ స్టార్ట్ అయినాయి, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అంతా బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. గత ప్రభుత్వం ఎంతసేపు డబ్బులు ఇవ్వడం మీదే ఉంది. మనం వెళ్ళి అడగడానికి కూడా లేదు. మీరు ఎలా అడుగుతున్నారు, మీకు పథకాలు ఇస్తున్నాం కదా, మీరు ఏ లెక్కన రోడ్డు అడుగుతున్నారు, ఏ లెక్కన గుంతలు పడుతున్నాయి అంటున్నారు అన్న క్వశ్చనింగ్ ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వాళ్ళు బాధ్యతగా తీసుకుని చేస్తున్నారు. వాళ్ళు రెడ్ బుక్ పాలన నడుస్తుందా నిజంగానే ఏపీలో? నడుస్తుంది. రెడ్ బుక్ పాలన నడుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే వాళ్ళు బాగా మితిమీరి చేశారో వాళ్ళందరి మీద ఏదో ఒకటి కేసెస్ పెట్టి అయితే, సో రెడ్ బుక్ పాలన కూడా రాజ్యాంగబద్ధంగానే నడుస్తుంది కాబట్టి అందులో తప్పేం లేదు. ముఖ్యంగా ఎలక్షన్ల ముందు వాళ్ళు ఏదైతే ఆ పట్టాలు పంచారో అది చాలా రాంగ్. అది నేను కూడా పర్సనల్గా చూశాను. అది వాళ్ళ వైసీపీ ప్రభుత్వం నుంచి స్టాంప్ పేపర్ మీద వచ్చేసింది, మీకు ఇచ్చేసాము మీరు అమ్మేసుకోండి అని చెప్పి. అది అసలు ఎవరికీ అందచెక్కలేదు. అది చాలా పెద్ద ఇష్యూ. ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ 1 ఇయర్ ఉన్నాడు కదా, దానికి ఏం చెప్తారు? అతను సీట్లు రాలేదు. అతను అటువైపు ఉన్నప్పుడే చెప్పాడు కదా, నేను కనుక మిమ్మల్ని రాకేసుకుంటే మీకు ఆ హోదా ఉండదని చెప్పి. సో ప్రతిపక్ష హోదా లేకపోయినా తను స్టిల్ తను చేయాల్సినవి చేయొచ్చు. జస్ట్ అసెంబ్లీలో సీట్ల గురించి ఆయన హోదా గురించి ఫీల్ అవ్వడంలో ఇష్యూ లేదు. అమరావతి గురించి? అమరావతి మన ఆంధ్ర వాళ్ళందరికీ చాలా చాలా మంచి ప్రాజెక్ట్. నేను పర్సనల్గా ఆ ప్లేస్కి వెళ్ళాను 2014లో కూడా. అది ఉండడం కూడా చాలా బ్యూటిఫుల్ స్పేస్. అటు గుంటూరుకి ఇటు విజయవాడకి మధ్యలో ఉంటుంది. చుట్టూ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. పక్కన ఒక రివర్ వెళ్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఫ్యూచర్లో కూడా వాటర్ స్కేర్సిటీ రాదు. ఇటు పక్కన సిటీ ఉంటుంది, ఇటు పక్కన సిటీ ఉంటుంది. ఎయిర్పోర్ట్ దూరంగానే ఉంది. సో అన్నిటికీ మనకి హైవేలు, హైదరాబాద్ హైవే కనెక్ట్ అవ్వచ్చు, ఇటు చెన్నై హైవే కనెక్ట్ అవ్వచ్చు. అన్నిటికీ ఎటువంటి ఇష్యూ లేని ప్లేస్ అది. కేవలం రాజకీయాలు చేసి ఆ ప్లేస్ని నాశనం చేశారు. కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రపంచంలోనే నెంబర్ 1 అయ్యే ప్లేస్ మాత్రం అమరావతిది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు నాకైతే అడ్మినిస్ట్రేషన్లో ఆయన అంతా మనకు కనిపించట్లేదు. ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఆయన ఓజీ లాగానే చూస్తున్నారు కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ పాత్రలో చూడట్లేదు. ఆయన అయితే నేర్చుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. ఆయనది కూడా ఓకే. సినిమాలు చేస్తూ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఆయన కంప్లీట్లీ రాజకీయాల్లోకి వెళ్ళాలి. మనకు ఆల్రెడీ ఎనఫ్ సూపర్ స్టార్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మళ్ళీ ఆయన సినిమాలు చేసి ఇటు తీసుకురావడం వేస్ట్ అని నా ఫీలింగ్. ఆయన రాజకీయాల్లో నుండి ఆ లెవెల్కి ఆయన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళడం బెటర్. ఆయన నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఎలా ఉంది? నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనకు సపోర్ట్ చేయాల్సిందే కదా ఆంధ్రాకి. లేకపోతే ఆయన గవర్నమెంట్ మైనారిటీలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. సో ఈయన తెలియగల ఎంత లాక్కోవాలో అంత లాగుతూనే ఉన్నారు. నేను గమనిస్తూనే ఉన్నాను న్యూస్. ఎప్పటికప్పుడు అమరావతికి వస్తూనే ఉన్నాయి బడ్జెట్. సో నా పర్సనల్గా ఫీలింగ్ కూడా బడ్జెట్ అంతా మనకు డెవలప్మెంట్ మీదే పెట్టి ఆ పథకాలు ఆపుకుంటాం బెటర్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. మీరు విన్నంత వరకు ఎలా ఉన్నాయి రాజకీయాలు అక్కడ? రాజకీయాలు అప్పుడు ఎప్పుడైనా చంద్రబాబు పాలనలో బాగానే ఉంటాయి జగన్తో పోలిస్తే. అంటే తేడా కనిపిస్తుందా గత ప్రభుత్వానికి? ఖచ్చితంగా కదా. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్కటి చెప్పాలంటే టైం పట్టుద్ది. డెఫినెట్గా మంచిది. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? ఈజ్ ద కింగ్ మేకర్. ఇంకా దానికి మాటలు లేవు. రెండు మ్యూచువల్గా పనిచేస్తేనే నడుస్తుంది ఇప్పుడైతే. అమరావతి గురించి ఏం చెప్తారు? అమరావతి గురించి ఇంకా పెద్ద వినిందేం లేదు, చూడడమే తప్ప. అన్ని ఊహాగానాలే ఉన్నాయి కానీ ఆ రియాలిటీలోకి వస్తే తెలుస్తుంది ఎట్లా డెవలప్మెంట్ ఎట్లుంది అనేది. రెడ్ బుక్ పాలన నడుస్తుందా నిజంగానే ఏపీలో? ఐ డోంట్ థింక్ సో. పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటారు? ఇప్పుడు కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇంతకుముందుతో పోలిస్తే. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం? గుడ్డి కంటే మెల్లమేలు అన్నట్టు. ఆ రౌడీ రాజకీయం కంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అ వెరీ గుడ్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది కదా, మీరు విన్నంత వరకు ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏపీ రాజకీయాలు అయితే ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇంచుమించు ఇంతకుముందు పోల్చుకుంటే మాత్రం ఇది బెటర్ నాకు తెలిసి. ఇంతకుముందు అయితే ఇంకా వరస్ట్గా ఉండేది. దాంట్లో ఇంకా రిలీజియన్లో అయితే ఇంకా చాలా చండాలంగా అయింది. సో ఇప్పుడు వచ్చేసి అయితే చాలా బెటర్గా అవుతుంది. సో ఇంకా ముందైతే ఇంకా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. సో ఇప్పుడే ఏదైతే కూటమి ఉందో ఇప్పుడు సీఎం ప్లస్ డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసారు కాబట్టి ఇంకా చాలా బాగానే వెళ్తుంది. సో రిలీజియన్స్ అనేది కూడా అందరికీ బాగానే అవుతున్నాయి ఇంతకు ముందుకు మించి. ఇప్పుడైతే చాలా బెటర్గానే ఉంది. సో ఇంకా బెటర్గానే ఉంటుంది. సో అదే అనుకుంటున్నాం. ఇంకా రెడ్ బుక్ పాలన నడుస్తుందా నిజంగానే ఏపీలో? అట్లయితే వాళ్ళు అంటే అది చూసే విధానాన్ని బట్టి
యాక్చువల్ అయితే అందరికి బాగానే జరుగుతుంది, అది అందరికీ తెలుసు. సో ఇంకా ఎవరైతే ఇంకా అంటున్నారో వాళ్ళకి మాత్రం ఇంకా ఆ చూపు ఇంకా అంతే కదా, వాళ్ళకి అలానే కనిపిస్తుంది. అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతి బాగానే ఉంటుంది, ఎందుకంటే అది చాలా అంటే ఎక్స్పీరియన్స్ తోటి చేస్తుంది అది. ఏదో మాట వరుస చేయకుండా చాలా అనుభవాలతో జరుగుతున్న విషయం అది. సో అది దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు వాళ్ళు. ఏదైతే సీఎం ఉన్నాడో తను చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. సో ఇంచుమించు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఆ, చాలా 10 times దీనికన్నా బెటర్గానే ఉంటుంది అనుకుంటాం ఇప్పుడైతే. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 year ఉన్నారు కదా, అవును. ప్రతిపక్ష హోదా ఉండాలంటారా లేకపోతే ఉండకుండా ఉంటేనే బెటర్ అంటారా? తను ఇప్పుడు ఎలా ఉండో అట్లనే కామ్గా ఉంటే బెటర్. ఎక్కువ ముందు లేచినట్టే కాకుండా తను ఎంత కామ్గా ఉంటే అంత బెటర్. సో అందరికీ అర్థమవుతుంది తను లేచినట్టే ఇంకా చాలామంది డైవర్ట్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు చాలామంది అన్ఎడ్యుకేటెడ్ అంటే పెద్ద పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు కదా, చెప్పేవాళ్ళు లేరు. సో తను వస్తే ఇంకా డైవర్ట్ అయిపోవడమే తప్ప ఇదైతే బెటర్, ఇప్పుడు ఉన్నది బెటర్గానే ఉంది. మోడీ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వం? మోడీ 100% సపోర్ట్ ఇస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఇంకా తన వల్ల ఇంకా నాకు తెలిసి చాలా బెటర్గానే ఉన్నారు. సో రిలీజన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా ఎవ్రీథింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. సో సపోర్ట్ అది ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాం కూటమిలో అయితే. ఓకే, అంటే ఇంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు ఓకే. లేదు. అది ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? వాలంటీర్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం అనేది తను అంటే ఇప్పుడు నాకు తెలిసి తను ప్రతి ఒక్క ఊర్లోకి వెళ్తున్నాడు. ప్రతి ఒక్క ఊరు నుంచి ఫండ్ అనేది అప్పుడు మినిమం ఉండేది, ఇప్పుడు దాన్ని చాలా టైం రెట్టింపు చేసారు దాన్ని. సో అది నాకు తెలిసి అది బాగానే నడుస్తుంది. వాలంటీర్ అనేది కంపల్సరీ అవసరం లేదు. సో ఈయన పవర్ తోటి ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ వ్యవస్థనే ఇంచుమించు అన్ని ఊర్లోకి వెళ్ళి వాళ్ళంతా వాళ్ళే ఇస్తున్నారు. సో వాలంటీర్ అయితే కంపల్సరీ అవసరం లేదు. గవర్నమెంట్ వాళ్ళు తలుచుకుంటేనే వాలంటీర్ కన్నా వీళ్ళే బెటర్గా చేయగలుగుతారు. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? ఇప్పుడైతే బెటర్, 100% బెటర్ అండి. ఇంతకుముందు పోల్చిన జగన్ దానికి పోల్చుకుంటే ఇది బెటర్. ఓకే, థ్యాంక్ యూ. 100. సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోతుంది. మీరు విన్నంత వరకు ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి? పాలిటిక్స్ అంటే ప్రజలకు ఉపయోగపడేది చేసింది ఏమీ లేదండి ఇప్పటి వరకు. బట్ ఏంటంటే మనం ఆ రోజు హామీ ఇచ్చాం కదా, ఆ హామీని ఎలా నెరవేర్చాలి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది. కొద్దిగా పాలిటిక్స్లోనే కక్ష సాధింపుగా ఆ విధంగా ఉంది తప్పితే కన్నా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆ జగన్ అంత ఇచ్చాడు, ఈయన ఇంత ఇవ్వబోతున్నాడు, ఇచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు, ఇవ్వని వాళ్ళు మాత్రము అదే రాజకీయ కక్షింపు అంటే ఒక వర్గానికి ఈ వర్గానికి ఇస్తున్నారు, ఒక వర్గానికి ఇవ్వలేదు. వాళ్ళ తనుగు వస్తున్నారు తప్పితే కన్నా సామాన్య ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగింది ఏమీ లేదండి ఇంతవరకు. రెడ్ బుక్ పాలన అయితే నడుస్తుందంటారా? ఏమంటే అప్పుడు కుటుంబ పాలన రాకముందు మేము రెడ్ బుక్ అన్నారు, ఇప్పుడు వీళ్ళు రాలేదు. రేపు వాళ్ళు కూడా చెప్పి ఏదో బుక్ అనేది ఓపెన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఏపీలో పోలీసుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటారు? ఇప్పుడు కాదండి, ఎప్పుడైనా పోలీసు వ్యవస్థ అనేది రాజకీయ నాయకులకు లోబడే ఉంటుంది, కానీ వాళ్ళ స్వతగా అనేది రాజ్యాంగం ప్రకారం అనేది వాళ్ళు నడుచుకోలేరు. అది ఉన్న వాస్తవమే. ఆ గవర్నమెంట్ అయినా సరే, ఈ గవర్నమెంట్ అయినా సరే రాజకీయ నాయకులకు లోబడే పనిచేస్తూ ఉంటుంది పోలీస్ వ్యవస్థ. వాళ్ళ స్వతహాగా మా హక్కు మేము ఇలా చేస్తాము ఈ విధంగా ఉండదు. ఏ రాజకీయ నాయకుడు పెద్దవాడు ఎంపీ ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఏం చెప్తాడు, ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, వాళ్ళకి కట్టుబడే ఉంటారు, లేదంటే ట్రాన్స్ఫర్ అంతే. టోటల్గా ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? ఇంకా తను చేయాలనుకున్నది ఏముందో తెలియదు, కానీ ఇంకా అనేది రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కూటమి ప్రభుత్వం వల్ల. ఫ్యూచర్లో ఉన్న ఒరుగుతుందేమో చూడాలి అంతే. థ్యాంక్ యూ. ఓకే, రైట్.